వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయడం కోసం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం మెదక్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకుల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నిర్ణయం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. కులగణన చేయడం ద్వారా అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని, అటు రాజకీయంగా ఇటు ఉద్యోగాలలో మంచి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి రామచందర్ గౌడ్, బీసీసీఎల్ జిల్లా కన్వీనర్ విప్లవ కుమార్, ఎంపీటీసీ నాయకులు ఏనిశెట్టి అశోక్, ఏనిశెట్టి సంతోష్, అల్లాడి వెంకటి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కుల విభజన కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకి న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం అభినందిస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే ఏ కులానికైనా సరైన న్యాయం జరుగుతుందంటే అది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. దీనికి సహకరించినటువంటి ప్రతి ఎమ్మెల్యేలకు, ప్రతి నాయకులకు అందరికీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నెక్కర్ పార్టీకి, లిక్కర్ పార్టీకి, బీజేపీకి అనుబంధంగా బీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ప్రజలందరికీ కూడా ఇది ఖచ్చితంగా తెలియజేసుకుంటూ వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి, అన్ని వర్గాలకు లబ్ధి చేసే కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేయాలని 17 నియోజకవర్గాల్లో ఎంపీ స్థానాలను గెలిపించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జై కాంగ్రెస్. అసెంబ్లీలో, చట్టసభలలో కుల గణన అనేది చేయడం అనేది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. దీనికి బీసీ కులాలకు, ఎస్సీ అన్ని కుల సంఘాలకు లాభం జరుగుతుంది. ముఖ్యంగా బీసీ కుల సంఘాలకు కూడా లాభం జరుగుతుందని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, మరియు బట్టి విక్రమార్క గారికి, మరియు దామోదర్ రాజనరసింహ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మరియు మన ఎమ్మెల్యే రోహిత్ గారికి, మైనంపల్లి హనుమంతరావు గారికి, దీనికి సహకరించిన శాసనసభ్యులకు, కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఘట్టం అనేది భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ ఈ ఘట్టంగా మనం అభివర్ణించాలి.
వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు అన్ని కుల సంఘాల నుంచి ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు మేమెంతో మాకు అంత అనే రకంగా దీంట్లో వెనుకబడిన వాళ్లకు ఓసీలకు కూడా దీంట్లో లాభం జరుగుతుంది. ఈరోజు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు ఎక్కడ జరగలే. ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి అట్టడుగు వర్గాల వారికి అందరికీ లాభం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లో 17 నియోజకవర్గాల్లో పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జై కాంగ్రెస్. ప్రస్తుతం జరిగిన శాసనసభ సమావేశాల్లో కులగణన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మంత్రులందరికీ, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, కొండా సురేఖ గారికి, శ్రీధర్ బాబు గారికి, అన్ని కులాల మంత్రులకు, మొత్తం యావత్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు, మా శాసనసభ్యులు రోహిత్ రావు కూడా అందులో పంచుకున్నందున ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక ఘట్టాన్ని తీసుకుంది. దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ అసెంబ్లీలో కులగణన బిల్లు ఆమోదించినందుకు వాళ్ళందరికీ మరొకసారి ఈ మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మా శాసనసభ్యునికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో ప్రతి కులం నుండి ప్రతి ఒక్కరికి రాజకీయ అవకాశాల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ కల్పించడానికి ఈ కులగణన ఉపయోగపడుతుంది. ఎందుకంటే రిజర్వేషన్లు మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరిచి అత్యధిక మేరతో ఈ రాష్ట్రంలో గెలిపించినట్టయితే ఇంకా ముందుకు పోయి ప్రతి యువకుని ప్రతి ప్రజల క్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా సవినయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. జై హింద్.